ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కామన్ గా చంటి పిల్లల్లో వచ్చే వ్యాధులు, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అని అంటారు. అలాగే ఎంఎంఆర్ వ్యాక్సిన్ తీసుకున్న మీజిల్స్, రుబెల్లా, వీటికి తేడాలు ఏమిటి, ఎలా గుర్తించాలి, చికెన్ పాక్స్, సో వీటి గురించి మాట్లాడదాం మ్యామ్. సో కామన్గా ఇప్పుడు ఎంతవరకు అసలు దీన్ని నివారించగలుగుతున్నాం ఈ వ్యాక్సిన్స్ తోటి? డెఫినెట్ వ్యాక్సిన్ తీసుకుంటే డెఫినెట్గా నివారణ ఉంటుంది. మనకేమైందంటే కోవిడ్ లాక్డౌన్ టైంలో వ్యాక్సిన్ ఇంటేక్ అనేది చాలా చాలా తగ్గిపోయింది. దానివల్లే మనం సడన్గా ఒక స్పర్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ చూస్తున్నాం. ఇంకొక కారణం ఏంటంటే అన్ని వ్యాక్సిన్స్ గవర్నమెంట్ సెక్టర్లో అవైలబుల్ లేవు. సపోజ్ చికెన్ పాక్స్ ఉంది, అదంతా ప్రాణాంతకమైనది కాదు, ప్లస్ కాస్ట్ ఎఫెక్టివ్ కాదు, కాబట్టి ప్రజెంట్గా గవర్నమెంట్ సెక్టర్లో లేదు. సో అదే ఇంకొక రీజన్ ఈ ఇన్ఫెక్షన్స్ స్పర్ట్ అవ్వడానికి. మనం కనుక రీసెంట్ ట్రెండ్స్ చూస్తుంటే ఇంచుమించు అక్టోబర్ నెల నుంచి మంప్స్ ఎక్కువ చూస్తున్నాం. మంప్స్ అంటే దవడకి పక్కన స్వెల్లింగ్లా వచ్చి గవదలు అంటారు తెలుగులో. ఈ చెవి కింద జా పక్కన స్వెల్లింగ్ వస్తుంది. అది కూడా ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్. దాన్ని ఎంఎంఆర్ వ్యాక్సిన్తో ప్రివెంట్ చేయొచ్చు. అవును. సో యాక్చువల్గా ప్రతి చైల్డ్కి 3 డోసులు ఎంఎంఆర్ ఇస్తాం, 9 months, 15 months అండ్ 5 years. సో 3 doses తీసుకోవాలి. వాళ్ళు ఈ కోవిడ్ వల్ల చాలా మంది, లక్షల మంది పిల్లలు వ్యాక్సినేషన్ మిస్ అయ్యారు. బూస్టర్ మిస్ అయ్యారా? దాంతో మనకి లేకపోతే మంప్స్ మేము ఇన్నాళ్లలో నా 25 years ఆఫ్ ప్రాక్టీస్లో ఇన్ని కేసు ఆఫ్ మంప్స్ మేము ఎప్పుడు చూడలే. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా దెర్ ఇస్ బీన్ లాట్ ఆఫ్ కేస్ ఆఫ్ మంప్స్. బట్ ఫార్చునేట్లీ మంప్స్ అంత సీరియస్ డిసీజ్ కాదు. బట్ కొంచెం మంది పిల్లల్లో అది బ్రెయిన్ ఫీవరు, ప్యాంక్రియాటిక్ ఇన్ఫెక్షన్స్ కూడా కాజ్ చేస్తుంది. సో ఇంకా మిగతా మీరు చెప్పిన డిసీజెస్, చికెన్ పాక్స్, హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ ఈ సీజన్లో రాదు, యూజువల్గా వింటర్ సీజన్లో వస్తుంది. చికెన్ పాక్స్ ఇస్ ద డిసీజ్ ఆఫ్ సమ్మర్. యూజువల్గా డిసెంబర్లో స్టార్ట్ అయ్యి మే, జూన్ వరకు నడుస్తుంటుంది. ప్రజెంట్గా మనం చికెన్ పాక్స్ కేసెస్ కూడా చూస్తున్నాం. సో ఒక చైల్డ్కి ఈ ర్యాష్ వస్తే ఇది చికెన్ పాక్సా, మీజిల్సా, హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజా అని తెలుసుకోవడానికి క్లినికల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అన్నమాట. సో యూజువల్గా హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్లో ఎక్కువ ఫీవర్ ఉండదు. ఆ లీజన్స్ యాజ్ ద నేమ్ సజెస్ట్, హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ అంటే చేతులకి, కాళ్ళకి, అరచేతులకు వస్తాయి, కాళ్ళకి వస్తాయి అండ్ నోట్లో ఉంటాయి. నంచి పొక్కులు లాంటివి, చిన్న చిన్న పొక్కుల్లాగా, కురుపుల్లాగా వస్తాయి. చీమ ఏమి ఉండదు, ఒక్కొక్కసారి నీటి బుగ్గల్లా కూడా వస్తుంటాయి. కాకపోతే ఫేస్ మీద కానీ బాడీ మీద కానీ ర్యాష్ అస్సలు ఉండదు. వెరస్ చికెన్ పాక్స్ అంటే మెయిన్గా ఫేస్ మీద, బాడీ మీద ఎక్కువ కనపడతాయి ఫస్ట్, తర్వాత కాళ్ళకి, చేతులకి స్ప్రెడ్ అవుతుంది. సో ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ర్యాష్ని బట్టి మనం ఈజీగా హ్యాండ్ ఫుట్ మౌత్ చికెన్ పాక్స్ అనేది తెలుసుకోవచ్చు. సో ర్యాష్ బాడీ మీద లేదు అంటే అది హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్, ఓన్లీ చేతులకి, కాళ్ళకి, నోట్లోనే ఉంది. వెరస్ బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి అవి చికెన్ పాక్స్ క్లాసికల్గా నీటి బుగ్గలా స్టార్ట్ అవుతుంది, వాటర్ ఫీల్డ్ లీజన్ అన్నమాట. దాని చుట్టూ రెడ్గా ఉంటుంది. దాన్ని మనం ఇది ఎలా డిస్క్రైబ్ చేస్తారంటే ఇది వాటర్ బబుల్ అనే రోజ్ పెటల్ అని అలా డిస్క్రైబ్ చేస్తారనమాట మన టెక్స్ట్ బుక్స్లో. సో అది ఈజీగా కనిపెట్టవచ్చు క్లినికల్గా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. మేబీ ఫర్ అ బిగినర్ ఇట్ లుక్స్ డిఫికల్ట్. అలాగే మీజిల్స్ కనుక చూస్తే, మీజిల్స్ అనేది చాలా సన్న ర్యాష్, మనం పేరులోనే తట్టు అంటాం. చిన్న చిన్న ర్యాష్, దానిలో నీటి బుగ్గలు లాంటివి ఉండవు, సన్న ర్యాష్. యూజువల్గా 5వ రోజు ఫీవర్ తర్వాత బాడీ అంతా ర్యాష్ వస్తుంది. ర్యాష్ వచ్చిన రోజు ఫీవర్ హై అవుతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ మీజిల్స్. సో కొన్ని వేరే దాంట్లో ఫీవర్ తగ్గిపోతుంది. సో ర్యాష్ వచ్చిన రోజు ఫీవర్ తగ్గింది అంటే అది మీజిల్స్ కాదు అన్నట్టు. ఓహో, అంటే మామూలుగా ఫీవర్ వచ్చినప్పుడు హై ఫీవర్ వస్తుంది కాబట్టి ఫెబ్రైల్ కన్వల్షన్స్ వస్తాయని భయపడి ఈ వ్యాక్సిన్ ఇస్తారండి? ఎందుకంటే వైరల్ వచ్చిపోతుందంటే ఎందుకు దీనికి ఇంత ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటారు? మీజిల్స్ అనేది వ్యాక్సిన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీజిల్స్ వైరస్ ఏం చేస్తుందంటే, దో మనకి ఎక్స్టర్నల్గా కనిపించే మేనిఫెస్టేషన్స్ వాటంతటవే వారం రోజుల్లో తగ్గుతాయి, కానీ ఇట్ ఎఫెక్ట్స్ ద ఇమ్యూన్ సిస్టమ్. దాని ఇమ్యూనిటీని సప్రెస్ చేసేసి మీజిల్స్ వచ్చిన పిల్లలు వాళ్ళకి న్యూమోనియాలతో, డయేరియాలతో చనిపోతుంటారు. సో దే డెవలప్ న్యూమోనియా ఆఫ్టర్ రికవరింగ్ ఫ్రమ్ మీజిల్స్ ఆర్ డ్యూరింగ్ మీజిల్స్ ఇట్ సెల్ఫ్. అందుకే మీజిల్స్ వ్యాక్సిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా రుబెల్లా అనేది యాక్చువల్గా అంత ప్రాణాంతకమైనది కాదు, కానీ రుబెల్లా మదర్స్కి వస్తే బేబీకి లైఫ్ థ్రెటనింగ్ ఎనామలీస్ వస్తాయి, హార్ట్ డిసీజ్, బ్లైండ్నెస్, డెఫ్నెస్. సో అది ప్రివెంట్ చేయడానికి రుబెల్లా వ్యాక్సిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందరికీ రుబెల్లా వ్యాక్సిన్ ఇస్తే రుబెల్లా వ్యాక్సిన్ వైరస్ సర్క్యులేషన్ తగ్గి ప్రెగ్నెంట్ విమెన్కి రుబెల్లా వచ్చే ఆస్కారం తగ్గుతుంది. అందుకని రుబెల్లా వ్యాక్సిన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అయితే ప్రెగ్నెన్సీ వచ్చే ముందే
రుబెల్లా వ్యాక్సిన్ తీసుకున్నారా అని నిర్ధారించుకుంటారు. అంటే దాని ఎఫెక్ట్ ఎంతకాలం ఉంటుంది ఒక వ్యాక్సిన్? లైఫ్ టైం 3 డోసులు తీసుకుంటే లైఫ్ లాంగ్ ఉంటుంది. లైఫ్ టైం లైఫ్ లాంగ్ ఉంటుంది. రైట్.